అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇక్కడ ఒక నిరుద్యోగి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక నిరుద్యోగి పాపం మరి ఆత్మహత్య యత్నానికి పాల్పడడా మరి ఏదో మొత్తానికి అయితే జరిగింది. దానికి రాకేష్ రెడ్డి వేయండు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేనసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న చేతిలో ఓటమి పాలైన రాకేష్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. చేరుకొని కేటీఆర్ ఎక్కడలేని ప్రేమ ఒలుకబోస్తా ఉన్నాడు. కేటీఆర్ ఇలా వీడియో స్టంట్స్ ఎట్లా ఉంటాయి, సోషల్ మీడియా స్టంట్స్ ఎట్లుంటాయని మనకు క్లియర్గా తెలుసు. ఒకసారి నిరుద్యోగులు ఎవరికి అన్యాయం చేశారు, నిరుద్యోగులకు ఎవరికి అన్యాయం చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీడు మనకు తెలుసు. ఇక వీడు మల్లన్న గురించి ఇది 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలు పెట్టి తీన్మార్ మల్లన్నకు సంబంధించి అడుగుతా ఉన్నాడు. అవులేగా ఫస్ట్ తెలియకపోతే తెలుసుకో. తీన్మార్ మల్లన్న బీసీ సప్లాన్, బీసీల గురించి, బీసీ కులగణన గురించి, ముఖ్యంగా కులగణన గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న లేడు. అది ఫస్ట్ తెలుసుకో. మాటకు 6 గ్యారెంటీలు వాళ్ళు ఇవ్వకపోతే నన్ను అడుగురు అని ఎడకారంగా వ్యంగ్యంగా మాట్లాడినట్టు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. లేకపోతే నీకేమైనా తెలియకపోతే మీ బండి సంజయ్ అని అడుగు. రైట్, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న పార్టీ సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న నిజంగా ఒక 43 నియోజకవర్గాలకేమో చేస్తే 42 నియోజకవర్గాలకు ప్రచారం చేస్తే 39 నియోజకవర్గాలేమో గెలిపించిండు. అంత రుణం లేకుండా, విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎక్కడ తనకు అడ్డం వస్తాడో అని బీసీకి సంబంధించిన అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. మొత్తం ఈ అగ్రవర్ణాల కులాలు ఎవరైతే ఉంటారో ఈ రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తుండు. ఈ బండారాన్ని బయట పెడతారను తీన్మార్ మల్లన్న ముందస్తుగానే గ్రహించి తీన్మార్ మల్లన్న ఈ అన్యాయాన్ని సహించలేడు అనే విధంగా ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు. ఫస్ట్ సోయి తెచ్చుకో. తనకంటూ ఒక సొంత పార్టీ పెట్టి ఈ రేవంత్ రెడ్డి లెక్కనో లేకపోతే ఇంకా మీ బండి సంజయ్ లెక్కనో అట్లా లేడు. అది తెలుసుకో ఫస్ట్. ఎవరితో దోస్తాన్ని చేస్తున్నారని మాకు తెలుసు. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని పెట్టి బడుగుబడిహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అన్యాయం జరుగుతుందని ప్రశ్నించింది తీన్మార్ మల్లన్ననే. ఈడబ్ల్యూఎస్ గురించి, కోటా గురించి తెలంగాణ ప్రజలకు తెలియజెప్పింది తీన్మార్ మల్లన్ననే. నిరుద్యోగుల గురించి కొట్లాడుతుంది తీన్మార్ మల్లన్ననే. ఈరోజు తల్లిదండ్రుల, విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది కూడా తీన్మార్ మల్లన్ననే. విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతుండు. అలాగే విద్యార్థులను ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ ప్రైవేట్ కాలేజీలు ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాయని కళ్ళకు గట్టంటిగా చూపిస్తున్నది కూడా తీన్మార్ మల్లన్న. అది తెలుసుకో విధవా ఫస్ట్. అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 6 గ్యారెంటీలు తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం రా? తీన్మార్ మల్లన్న పార్టీ నువ్వు మాకు అద్దుపోని సస్పెండ్ చేసింది. ఇప్పుడు మా పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పనులు చేస్తున్నామని, అంటే ప్రజలకు అనుకూలమైన పనులు చేస్తున్నావు, పార్టీకి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నావు అని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఫస్ట్ తెలుసుకో. అవులేగా. అయితే ఇది చేసింది. ఈయనను పరామర్శిస్తే కేటీఆర్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నిరుద్యోగులకు తీన్మార్ మల్లన్న అన్యాయం చేసిండా, కేటీఆర్ అన్యాయం చేసిండా అనేది ఒకసారి క్లియర్గా ఇది తెలియకపోతే ఇది తెలుసుకో. ఫస్ట్ అందులో కొట్టు. ఇప్పుడు గూగుల్ అడుగుతావు కదా, ఏఐని అడుగు. ఏఐని కానీ చాట్ జీపీటీ కానీ అడుగు, నీకు ఒకసారి చూపిస్తా. అయితే ఒక్కసారి ఇది చూడాలి. కేసీఆర్ ప్రభుత్వం నియామకాల కోసం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 46ను 22 ఏప్రిల్ 4న జారీ చేసింది. కేసీఆర్ జీవో 46 తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. జీవో 46 తీసుకొచ్చి మా బతుకులు ఆగమైపోయినాయి అని, నిరుద్యోగులు అన్యాయం అయిపోయారని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. అది గుర్తుపెట్టుకో ఒకసారి. సోయలేనోడా అది తీసేస్తా అన్నది రేవంత్ రెడ్డి. తీన్మార్ మల్లన్న ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాడు. నిరుద్యోగుల పక్షాన్నే మాట్లాడుతున్నాడు. ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగుల పక్షం కాదా? ఈడబ్ల్యూఎస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాని ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణ పేదలకు రావాల్సిన ఉద్యోగాలు కూడా ఏది భూములు జాగాలు ఉన్నాడు తీసుకపోతా ఉంటే, పదవులు తీసుకపోతా ఉంటే, అలాగే ఉద్యోగాలు తీసుకపోతా ఉంటే, అలాగే మెడికల్ సీట్లు తీసుకపోతా ఉంటే తీన్మార్ మల్లన్న కాదురా దొరకబట్టించింది. తీన్మార్ మల్లన్న కాదురా కేసు పెట్టించింది. డబ్బులు ఇవ్వగానే నీ చుట్టపోడు అయిపోతున్నా ఇట్లా లుచ్చానా కొడుక. ఫస్ట్ తెలుసుకో. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమ నియామకాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నంబర్ 46 పూర్తి వివరాలు తెలుసుకో. చూడు ఒకసారి. జీవో ఎంఎస్ నంబర్ 46 శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు తేదీ 4/4/2026. ఇది ఎప్పుడు వచ్చింది? 4/4/2022. సారీ 26 అంటున్నా, 22 4/4/22 తేదీ నాడు వచ్చింది. ఇది 4/4/22 తేదీ నాటికి ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు అధికారంలో ఉన్నారు? హౌలేగా సోయి ఉందా? అసలు నువ్వు జర్నలిజం చేస్తున్నావా? ఏం చేస్తున్నావురా? 2022లో ఎవరు అధికారంలో ఉన్నారు? 4/4/2022 తేదీన
ఎవరికి అనుకూలంగా తీసుకొచ్చిర్రు? ఎవరి ప్రకారం ఎవరు జీవోలు మార్చుకున్నారు? హౌలేగా ఫస్ట్ చెప్పు. అది ఎవరు బతుకులు ఎవరు ఆగం చేసి? తీన్మార్మలను ఆగం చేసిండా? తీన్మార్మలను అధికారంలో ఉన్నాడా? ఎవరు అధికారంలో ఉన్నారు? ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఎందుకు తీసుకొచ్చారు? 2018 రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెంట్స్ ఆర్డర్ 2018 ప్రకారం తెలంగాణలో ఉద్యోగాలను జిల్లా, జోన్, మల్టీ జోన్ కేడర్లుగా పునర్వ్యవస్థీకరించారు. కొన్ని పోస్టులు ఒక జిల్లాలో సరిపోకపోవడంతో 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలను కలిపి పక్కపక్క జిల్లాలు ఉమ్మడి కేడర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చూడ్రి, మల్టీ జోన్ కేడర్లను అంటే ఒక జిల్లాలో పోస్టులు సరిపోతే మల్టీ జోన్లు కలిపిరు అన్నట్టు. అట్లా ఎవరు నష్టపోతారు? జిల్లాలో నష్టపోరా? అయితే పక్కపక్క కేడర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందట. ఆ ఉమ్మడి కేడర్లలో స్థానిక రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలనేది దానికోసమే జీవో 46 జారీ చేశారు. జీవో 46 ప్రధాన అంశం ఏంటంటే 9 శాఖలకు చెందిన 123 పోస్టుల కేడర్లను మల్టీ జోన్గా కంటిగేషన్ జనరల్ క్యాడర్స్గా ఏర్పాటు చేసిరట. ఈ కేడర్లలో జరిగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 95 పోస్టులు స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కేడర్లలో జరిగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులో 90% పోస్టులు స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని పేర్కొన్నారు. అయితే ఆ 95 పోస్టులకు ఉమ్మడి కేడర్లో ప్రతి జనాభా నిష్పత్తి ప్రకారం ఆధారంగా పంచాల్సి నిర్ణయిస్తారు. మిగిలిన 5% పోస్టులు ఓపెన్ కేటగిరీలో పెడతారు. అంటే ప్రతి జిల్లాకు సంబంధించి పోస్టులు 100 పోస్టులకు 5 ఓపెన్ కేటగిరీలో పెడతారు. ఇది ఉమ్మడి జిల్లాలను కలిపినాక అది ఎవరు నష్టపోతున్నారు? 5 పోస్టులు ఎవరు నష్టపోతున్నారు? 1000 పోస్టులకు ఎంత నష్టపోతారు? 100 పోస్టులకు 5 పోస్టులు పోతున్నాయి. పోతా ఉన్నాయి. ఇట్లా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఈ కేడర్లో జరిగే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 90% అయితే 95 పోస్టులకు ఉమ్మడి కేడర్లో ప్రతి జిల్లాకు జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాల్సి నిర్ణయిస్తారు. మిగిలిన 5 పోస్టులు ఓపెన్ కేటగిరీలో పెడతారు. ఏ నియామకాల ప్రభావం పడిందంటే ఈ GOMS నంబర్ 46 తీసుకురావడం వల్ల పోలీస్ కానిస్టేబుల్ నియామకం, కొన్ని యూనిఫామ్ సర్వీసుల నియామకం, ఇతర పోస్టులు డిస్ట్రిక్ట్ జోనల్ పోస్టులకు భర్తీలు జరిగాయి. ఎందుకు వివాదాస్పదమైందంటే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు జిల్లాల మధ్య జనాభా నిష్పత్తి కారణంగా కొన్ని జిల్లాల అభ్యర్థులకు తక్కువ అవకాశాలు వస్తున్నాయని. ఈ జిల్లాల నిష్పత్తి ప్రకారం చూస్తే కొన్ని జిల్లాలలో తక్కువ జనాభా ఉంటారు, కొన్ని జిల్లాలలో ఎక్కువ జనాభా ఉంటారు. ఈ పోస్టులు ఎవరు పంచుకుంటారు? సోయలేనాడా తక్కువ జిల్లాలో ఉన్నవానికి ఎక్కువ పోస్టులు పడే అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ బయట జిల్లా వాడు పంచుకుంటాడు. ఇలా పోస్టులు బయట జిల్లా వాడు పంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. దీంతో స్క్రాప్ జీవో 46 అనే ఉద్యమాన్ని కూడా జరిగింది. తర్వాత ప్రభుత్వం ఈ జీవోపై సమీక్ష చేపట్టింది. ఒక ఉదాహరణ, ఒకవేళ 2 జిల్లాలను కలిపి 1000 పోస్టులు ఉమ్మడి కేడర్కి ఏర్పాటు చేస్తే 950 పోస్టులు స్థానికులకు రిజర్వ్ అవుతాయి. 950 పోస్టులు ఆయా జిల్లా జనాభా నిష్పత్తి ప్రకారం పంచబడతాయి. 50 పోస్టులు ఓపెన్ కేటగిరీ కింద ఉంటాయి. మీకు కావాలంటే కూడా ఈ పూర్తి వివరాలు అందిస్తామని చెప్పింది. ఫస్ట్ ఇది తెలుసుకో, ఈ GOMS నంబరు ఎందుకు తీసుకొచ్చిండు కేసీఆర్ని అడుగు. 2022లో నువ్వు ఫస్ట్ సోయలేనోడా ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా అడగాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా GOMS నంబర్ ఎవరు తీసుకొచ్చిరని అడుగు. ఈ 2022 రోజున GOMS నంబర్ 46 ఎందుకు తీసుకొచ్చిరని అడగాలి. నువ్వు విద్యార్థులను ఉద్యమాలు చేసేదాకా తీసుకొచ్చింది ఎవరు? విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసింది ఎవరు? విద్యార్థుల ఉద్యోగ భవిష్యత్తును ఆగం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చింది ఎవరు? అదే కేటీఆర్. ఆ కేటీఆర్ బొమ్మ ఇలా అంటే చంపినోడే శివయాత్ర చేసినట్టున్నది. సోయలేనో ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నీ వాయిస్ వినిపిద్దును కానీ అందులో ఏమున్నది? 6 గ్యారెంటీల కార్డు పట్టుకుని తీర్మార్మలను అడుగుతున్నావు. 6 గ్యారెంటీల కార్డు ఎవరు అమలు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారా, లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అమలు చేస్తుందా? గంత సోయి లేకుండా ఎందుకున్నావురా నువ్వు? ఏం జర్నలిజం చేస్తున్నావురా? నీకు ఎన్నిసార్లు చెప్పాలా? నీకు ఏం జర్నలిజం రా నీది? దిక్మాల జర్నలిజం. నీ బండి సంజయ్ గిట్లా నేను నేర్పిండా? లేకపోతే నీకు 6 గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తారు? తీర్మార్మలను అమలు చేస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి అమలు చేస్తాడా? నిజంగా తీర్మార్మలన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు ఇప్పుడు ఏమన్నా? ఇక GO 46 తీసుకొచ్చింది ఎవరో తెలుసుకోకుండా కేటీఆర్ మాట్లాడిండు, నువ్వు మాట్లాడమంటే అరే బతుకులు ఆగం చేసిందే కేటీఆర్ రా వెధవ. అలా బతుకులు ఆగం చేసి రోడ్ల మీద తీసుకొచ్చిందే కేటీఆర్ రా. కనబడతలే? GO 46 తీసుకొచ్చి నిరుద్యోగులను రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత కేటీఆర్. ఇలా కేటీఆర్ గురించి నిరుద్యోగులు కేటీఆర్ను నమ్ముతారా? నిరుద్యోగులు కేటీఆర్ నమ్ముతారా? ఉద్యోగులు ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నప్పుడల్లా ఇదిగో నోటిఫికేషన్ అని చెప్పి అలా బతుకులు ఆగం చేసి ఈరోజు మళ్ళీ నిరుద్యోగుల పక్షాన మన గవర్నమెంట్ వస్తుంది, నిజంగా మన బతుకులు మారుతాయని చెప్తే నిరుద్యోగులు ఒకటేనే నమ్ముతారా?
ఇప్పుడు నీ లెక్క ఏమన్నా వాళ్ళకు తెలియదు వాళ్ళ బతుకులు ఆగమయం చేసింది ఎవరు, వాళ్ళ కథ ఎవరు చేసింది. నీ స్వార్థం కోసం నీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకుంటే ఇష్టానుసారంగా నువ్వు చెప్పు. ఇది చెప్పు, కేటీఆర్ జీవో 46 ఎందుకు తీసుకొచ్చినావు? 4/4/2022 తీసుకొచ్చినామని చెప్తా ఉన్నాడు. మరి నా ఇజ్జత్ పోతా ఉన్నది. ఇది ఎందుకు తీసుకొచ్చిరని అడుగు. తీర్మానం కాదు జీవో 46 తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి తీసేస్తా అని చెప్పిండు, జీవో 46 తీసేస్తా అని చెప్పిండు. ఎటువైంది రేవంత్ రెడ్డిని అడగాలి. హౌలేగా నువ్వు మాట్లాడాల్సింది 6 గ్యారెంటీలు అమలు చేయమని రేవంత్ రెడ్డిని అడగాలి. అది సాత కాదు, సన్నాసి ముఖపూడ. రైట్, అది మిత్రులారా. అంటే ఒక వీడియో చేస్తానికి ఏదైనా పర్లేదు. ఒక పక్క జర్నలిస్టులే ప్రశంసలు కుల్పిస్తూ ఉంటే తీర్మానం చేస్తున్న పనులపైన ఈడు ఏదో రోజు అదే పనిగా పెట్టుకున్నాను. నీ తీర్మానం లేకపోతే నీ ఛానల్ ఒకసారి చెక్ చేసుకోరా. నువ్వు తీర్మానం ఫోటో పెట్టకపోతే నీ ఛానల్ నడవది. అది నీ బతుకు రుచ్చాగా. అది ఎన్నిసార్లు చెప్పినా అంతేనే. ఈ పద్ధతి ఉండదు, పాడు ఉండదు. ఈ జనరేషన్లో కూడా ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎవరు మోసం చేసిర్రు? నిరుద్యోగుల బతుకులు ఆగం చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం. నిరుద్యోగులు పట్టించుకున్నదా? నిరుద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కిరు? మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలలోనే సరే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఉద్యోగాలు ఇస్తలేదు. మరి ఈ 2.5 సంవత్సరాలనే అంత ఫిలమైన ఉద్యోగాలు ఇవి 2.5 సంవత్సరాలను ఎక్కిరా? ఒక్కొక్కరు గడ్డాలు తెల్లబడి ఎంటికలు తెల్లబడి పెళ్ళిళ్ళు చేసుకోకుండా బీఆర్ఎస్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా బతుకులు ఏదో మారుతాయని మన ఉద్యోగాలు, మన నియామకాలు, మన నిధులు నియామకాల పేరుతో తెలంగాణ సెంటిమెంట్తో రెచ్చగొట్టి నిరుద్యోగుల బతుకులు ఆగం చేసింది కేసీఆర్, కేటీఆర్. లుచ్చా తెలుసుకో ఫస్ట్. ఎవరి బతుకులు ఆగమైపోయినాయి, ఎవడు ఆగమైపోయినరా తెలంగాణ వచ్చినాక? తెలుసుకోకుండా తీర్మార్మలన్నా ఏదో పెద్ద ప్రశ్నించే కొంత వారా నువ్వు అవలేగా. రైట్స్ మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.